రైట్ లోక్సభ ఎన్నికలకు సంబంధించి తెలంగాణ భవన్లో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య నాయకులతో ప్రతిరోజు సమావేశం అవుతున్నారు. ఇవాళ నుంచి ఈ సమావేశాలు జరుగుతున్నాయి. ఇవాళ కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ నేతలతో కేటీఆర్ భేటీ అయ్యే అవకాశం కనిపిస్తుంది. మరి అప్డేట్స్ మా సీనియర్ రిపోర్టర్ బ్రహ్మాజీ నాడు తెలుసుకుందాం. బ్రహ్మాజీ, అప్డేట్స్ ఏంటి? శ్రీనివాస్, ఏదైతే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తర్వాత లోక్సభ ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ సమాయత్తం అవుతుంది. అందులో భాగంగా నిన్నటి నుంచి వరుసగా సమీక్ష సమావేశాలు నిర్వహించాలని చెప్పి నిర్ణయం తీసుకుని నిన్న ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధి సంబంధించినటువంటి ముఖ్య నేతలందరితో కూడా ప్రత్యేకంగా సమావేశం జరిగింది. ఇందులో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అదేవిధంగా మాజీ మంత్రులు హరీష్ రావు, అదేవిధంగా సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, ఇతర ముఖ్య నేతలందరూ కూడా ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి వచ్చినటువంటి నేతలందరితో కూడా సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ఇందులో కాంగ్రెస్ 420 హామీలు అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు 6 గ్యారంటీలే కాదు, కేవలం 6 గ్యారంటీ కాకుండా 420 హామీలు కూడా ఉన్నాయి అంటూ నిన్న ఒక బుక్లెట్ రిలీజ్ చేయడం జరిగింది. ఆ బుక్లెట్ ని ఆయా నియోజకవర్గ పరిధిలో పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేసింది. ఈ రోజు కూడా కరీంనగర్ పార్లమెంటు స్థానానికి సంబంధించినటువంటి నాయకులతో సమావేశం జరగబోతుంది. ఈ సమావేశానికి ఆ పరిధిలోకి వచ్చేటువంటి ప్రస్తుత ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు, మేయరు, డిప్యూటీ మేయరు, ఇతర ముఖ్య నేతలందరూ కూడా చైర్పర్సన్, కార్యకర్తలు వీళ్ళందరూ కూడా ఒక్కొక్క లోక్సభ నియోజకవర్గ పరిధి నుంచి దాదాపు 500 మంది నుంచి 600 మందిని ఈ సమావేశానికి పిలుస్తున్నారు. సో ఈ విధంగా ఈ రోజు కరీంనగర్ జరిగే పార్లమెంటు నియోజకవర్గ స్థాయి సమావేశంలో మొత్తం గతంలో 9 స్థానాలను గెలుచుకున్నటువంటి పార్టీ ఈసారి ఎన్ని స్థానాలను గెలుచుకుంటుంది, ఎన్ని స్థానాలను గెలిచే అవకాశం ఉంది, ఆయా లోక్సభ పరిధిలో ఎన్ని స్థానాలను గెలుచుకోవడానికి అవకాశం ఉంది, అంటే ఓడిపోయిన స్థానాల్లో కూడా ఎన్ని గెలుచుకునే ఛాన్సెస్ ఉన్నాయి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిగా అనే లెక్కలు కూడా వేసుకుంటుంది.